డియర్ సిటిజన్స్ నమస్తే. నిన్న మొన్నటి వరకు నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేస్తాం, నష్టాల్లో ఉన్న వాటిని అమ్మేస్తాం. నష్టాల్లో ఉన్నాయి కొనేటందుకు ఎవరైనా పిచ్చోళ్ళు ఉంటారా? కాదు, వాటికి చాలా ఆస్తులుంటాయి, భూములు, అందుకని అమ్మేస్తారు. అంతేగాని నష్టాల్లో ఉన్న ఎవరు కొంటాడు? పిచ్చోడైతే కానీ కొనడు. సరే, ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఓ 4 రంగాలని మినహాయించి మిగిలిన అన్నిటిని అమ్మేస్తామంటున్నారు. ఇప్పుడు ముసుగు తీసేసిండు. మొన్నటి వరకేమో నష్టాల్లో ఉన్న వాటినే అన్నాడు. ఇప్పుడు అట్లా కాదు, ప్రభుత్వాలు ఉన్నది పాలన చేయటానికి, అంతేగాని వ్యాపారాలు నడిపించేటందుకు కాదు. వ్యాపారాలు నడిపించేటందుకు మా వెనక చాలా మంది ఉన్నారు. అదే అంబానీ, అదానీ, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చుకుంటాము, వాళ్ళు నడిపిస్తారు, మేము పాలన మాత్రమే చేస్తాము. నేను అమిత్ షా లాంటి వాళ్ళమే. అందుకని 4 మినహాయించి అన్నీ అమ్మేస్తాం అంటున్నారు. ఎందుకు సార్? ఆ 4 మాత్రం ఎందుకు సార్? అమ్మేయండి సార్. రక్షణ, టెలికాం, విద్యుత్, బ్యాంకింగ్ ఎందుకు సార్? వాటిని కూడా అమ్మేయండి సార్, ప్లీజ్ సార్. ఎందుకంటే మీరు మాత్రమే అమ్మగలరు సార్. మీరు మాత్రమే చెబితే దేశం వింటుంది సార్, గంగిరెద్దులాగా. ఇంకెవ్వరూ అమ్మేయలేరు సార్. మీరు దిగిపోయే నాటికి పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ ఎంప్లాయీ, ప్రభుత్వ ఉద్యోగి అనే పేరే వినపడకూడదు సార్. చేసేయండి సార్, అమ్మేయండి సార్. మీరు మాత్రమే ఈ దేశానికి ఈ దేశంలో పుట్టినటువంటి ఒక అవతార పురుషులు సార్. మీకు మాత్రమే అది సాధ్యం, ఇంకెవ్వరికీ సాధ్యం కాదు సార్. కాబట్టి అది ఇది అని తేడా లేకుండా అన్నీ అమ్మేయండి సార్, అన్నీ అమ్మేయండి సార్. మీరు అమిత్ షా పాలన చేయండి సార్. మీరిద్దరు ఒకరు ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రెసిడెంట్ అయితే చాలా బాగుంటుంది సార్. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసిండ్రు, అట్లాగే పుదుచ్చేరిని కూడా చేసిండ్రు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టి సార్, ఇన్ని రాష్ట్రాలు, ఇంతమంది ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మినిస్టర్లు, ఇంత పాలన అవసరమా సార్? మీరిద్దరు సాలదా సార్? ఇవన్నీ రద్దు చేసేయండి సార్. మొత్తాన్ని ఒకే దేశం, ఒకే పాలన పెట్టండి సార్. మీరు అమిత్ షా ఇద్దరు దేశాన్ని పాలించండి సార్. ఏ రాష్ట్రాలు వద్దు, ముఖ్యమంత్రులు వద్దు, ఎలక్షన్లు వద్దు, మంత్రివర్గం వద్దు సార్. చాలా ఆమ్దాని మిగులుతుంది సార్. ఆ పని చేయండి సార్. మీరు మాత్రమే అది చేయగలరు సార్. ఇక వ్యాపారం అంటారా సార్? అది ఎలాగో అమ్మేస్తా అంటున్నారు అంబానీ, అదానీకి. వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, మీరు పాలన చేసుకోండి సార్. ఎప్పుడో కానీ పుట్టరు ఇలాంటి మహానుభావులు మీరు. అవును సార్, పుట్టారు దేశాన్ని అమ్మేయడానికి, సారీ సార్, దేశాన్ని రక్షించడానికి. త్వరలోనే వాటిని కూడా అమ్మేయండి సార్. రక్షణ, టెలికాం, విద్యుత్, బ్యాంకింగ్ అన్నీ అమ్మేయండి సార్. ఎలాగో బ్యాంకుల్ని ప్రైవేట్ చేసేస్తున్నారు కదా సార్. ముందు అన్నిటిని కలిపారు, చిన్న చిన్న బ్యాంకుల్ని పెద్దగా చేసి బలుపు వాపు అన్నట్టుగా అన్ని కలిపారు. కలిపిన తర్వాత ఏకదమ్న అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఒకదాన్ని అమ్మితే 4 బ్యాంకులు అమ్మినట్టు, 2 అమ్మితే 8 బ్యాంకులను అమ్మినట్టు. సో అమ్మేయండి సార్, అన్నీ అమ్మండి సార్. ఎందుకు సార్? మనం చేయాల్సిన పని వేరే ఉంది సార్. భజన చేసుకునే కార్యక్రమం మనం చేసుకుందాము. అమ్మేయండి సార్. మీరు మాత్రమే అమ్మగలరు, వేరెవ్వరూ అమ్మలేరు. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తొందరలోనే అన్నీ అమ్మగలరు.